రెండవ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్లవాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడుతనము నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. ఇక్కడ మనం చూస్తే ఒక రాజు కనబడుతున్నాడు. ఎవరండి ఆ రాజు? సిద్కియా అనేటువంటి రాజు. ఈ సిద్కియాకి మునుపు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా 9వ వచనంలో యెహోయాకీను అనేటువంటి ఒక రాజు ఉండటం జరిగింది. ఈ యెహోయాకీను ఏలుబడి చేస్తున్నటువంటి దినాలలో నెబుకద్నెజర్ రాజు యెరూషలేము పట్టణం మీద యుద్ధం చేయటానికి వచ్చి యెహోయాకీనుని చెరగొని పోతూ ఉన్న సమయంలో తన సహోదరుడైనటువంటి సిద్కియాను యెరూషలేం ప్రజలపైన రాజుగా నియమించాడు. ఎందుకంటే నేను నిలవబెట్టించినటువంటి రాజు అయితే నా మాట వింటాడు, నాకు లోబడి ఉంటాడు, నేను చెప్పినట్లుగా చేస్తాడని సిద్కియాని నిలబెట్టి వెళ్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇతడు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడని ఇక్కడ వ్రాయబడిందంటే 10వ వచనంలో చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇదే 11వ వచనం 12వ వచనం చదువుదాం. 12వ వచనంలో వ్రాయబడింది, అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతను నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. చాలమ్మా, ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ సిద్కియా ఎవరి దినాలలో ఏలుబడి చేస్తున్నాడంటే యిర్మీయా బ్రతికినటువంటి దినాలలో సిద్కియా రాజ్య పరిపాలన చేస్తున్నాడంటండి. ఈ యొక్క యిర్మీయా అతడి ప్రవర్తనను కనిపెట్టినప్పుడు చాలా దేవుని దృష్టికి చెడుతనంగా నడిచినట్లుగా కనబడింది. ఇప్పుడు ఈ యొక్క యిర్మీయా ఏమంటున్నాడంటే అతన్ని గద్దించాడు. నాయనా, నీ ప్రవర్తన సరిలేదు, నువ్వు ఇలాగే ఉంటే దేవుడు నీకు కీడే కానీ మేలు చేయడు, నీ రాజ్యం నీ వద్ద నుండి తీసివేయబడుతుంది. కాబట్టి నీ ప్రవర్తన మార్చుకో, నీ మనస్సును మార్చుకో, నువ్వు న్యాయంగా యథార్థంగా బ్రతికితే నీ రాజ్యం నీకు స్థిరపరచబడుతుంది. నువ్వు దేవుని దృష్టికి ఆయాసకరంగా ఉంటే అది నీకు క్షేమము కాదు, నీకు మేలు కాదు అని ప్రకటించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యిర్మీయా మాట విన్నాడంటారా? యిర్మీయా మాట వినలేదంట ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అతడు హృదయ గర్వము చేత యెహోవాను కూడా లక్ష్య పెట్టలేదంటండి. ఎవరి దృష్టికి చెడుతనం చేశాడంటండి? దేవుని దృష్టికి చెడు నడత నడిచాడట ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. తన ప్రవక్త గద్దించినప్పుడు అతడు మాట వినలేదట. మన మధ్యన ఉన్నటువంటి ప్రవక్త కానీ సేవకుడు కానీ దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఒక వ్యక్తి తప్పు చేస్తూ ఉంటే మౌనంగా ఉండలేరండి. నాకెందుకులే, ఒకవేళ నేను ఏదైనా అంటే వారు మరలా నా మీద పగబడతారు, నన్ను అసహించుకుంటారు, నాతో మాట్లాడటం మానేస్తారు అని మౌనంగా ఉండాలనుకున్నా సరే మౌనంగా ఉండలేరు. యిర్మీయా భక్తుడు అదే అంటున్నాడు, నీ వాక్కు నా నోటికి రాగా నేను దాన్ని ప్రకటిస్తేనేమో ఈ ప్రజలు నన్ను హింసిస్తున్నారు, అలాగని నేను మౌనంగా ఉంటే నా ఎముకలు విరిగిపోయినంత హృదయంలో ఒక వేదన నొప్పి కలుగుతుందని ఒక మాట ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఆత్మ లేనటువంటి వారైతే ఎదుటి వ్యక్తులు ఎంత పాడైపోయినా ఎంత చెడు నడత నడిచినా వారికి చేం కుట్టినట్టు కూడా ఉండదు. కానీ దేవుని ఆత్మ కలిగినటువంటి ఒక వ్యక్తి దేవునిలో నుండి తప్పిపోతున్నాడు, చెడుతనానికి లోబడిపోయాడు, దేవుని యొక్క ఉగ్రతకి పాత్రుడైపోతున్నాడంటే గద్దించకుండా ఉండలేడు. గద్దించకుండా ఉండగలరమ్మా? ఉండలేరు ప్రియమైన దేవుని బిడ్డ. ఆనాడు బాప్తిస్మిచ్చి యోహాను దినాలలో కూడా హెరోదు తన తమ్ముడైనటువంటి ఫిలిప్పు భార్యని ఉంచుకోవటం జరిగింది. ఆ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, హెరోదు ఎంత మూర్ఖుడో తెలుసు. కొంతమందిని చంపేసంట వారి రక్తముతో తమ దేవతకి నైవేద్యాన్ని అర్పించాడంటండి.
అంత భయంకరమైన వ్యక్తి, అంత భయంకరమైనటువంటి క్రూరుడు ప్రియమైన దేవుని బిడ్డ. మరొక ఆజ్ఞను అతడు చెప్పటం జరిగింది. ఏంటంటే, నేను ఎంత క్రూరుణ్ణి కదా, నేను చచ్చిపోతే నా కోసం ఎవ్వరూ ఏడవరు, ఏడ్చేవాడు ఉండరు. కాబట్టి కొంతమంది వ్యక్తుల్ని తను బ్రతుకుండగానే చెరలో వేసి నేను చనిపోయిన దినాన్న వీరందరినీ కూడా చంపేయాలి, వీరి మెడలు నరికి వేసేయాలి. కాబట్టి వారి కోసమైనా సరే గ్రామంలో ఉన్న ప్రజలంతా కూడా ఏడుస్తారు, రోదన చేస్తారు. కానీ నేను చచ్చిపోతే మాత్రం రోదన చేయరు, అందరూ కూడా పండగ చేసుకుంటారు. ఎందుకంటే నేను దుర్మార్గుడిని, దుష్టుడిని అందరికీ తెలుసని. అంత భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు ఎవరండి? హెరోదు రాజు. అంత భయంకరమైనటువంటి వాడైనప్పటికీ అతడు చెడుతనం చేస్తున్నాడని తెలిసినప్పుడు యోహాను మౌనంగా ఉండగలిగాడమ్మా. ఒకవేళ నేను అతన్ని గద్దిస్తే నన్నేం చేస్తాడో అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా దేవుని ఆత్మ అతన్ని కుదురుగా ఉండనీలా. వెళ్ళి వెంటనే నువ్వు చేసేది తప్పు, నీ సోదరుడైనటువంటి పిరిప్పు భార్యను నువ్వు ఉంచుకున్నది దేవుని దృష్టికి ఆయాసకరమైంది, నువ్వు మారు మనసు పొందు, నీ చెడుతనాన్ని విడిచిపెట్టని గద్దించాడా లేదమ్మా? ఇక్కడ కూడా సిద్కియా తప్పు చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ మౌనంగా లేడు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు దేవునిని లక్ష్య పెట్టట్లేదు, నువ్వు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నావు, కాబట్టి దీనికి మేలు కాదు అని గద్దించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆ గద్దింపు ఏ మాత్రం కూడా వినలేదండి, అంగీకరించలేదు. ప్రియమైన దేవుని బిడ్డ భక్తి కలిగినటువంటి వారైతే గద్దింపుని ఎలా స్వీకరిస్తారో తెలుసమ్మా? తైలాభిషేకం క్రింద. హల్లెలూయా. 141 కీర్తనలో వ్రాయబడింది, 141 కీర్తన 5వ వచనం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎవరు రాసినటువంటి కీర్తన అండి ఇది? దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తన. దావీదు భక్తి కలిగినటువంటి వాడా, భక్తిహీనుడండి? భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఈయన దేనిని అంగీకరిస్తున్నాడు, దేనిని ప్రేమిస్తున్నాడండి? నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము, అలాగునే వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, గద్దింపు వినువాడంట ఘనత పొందుతాడంటండి. ఏం పొందుతాడమ్మా? గద్దింపు వింటే ప్రియమైన దేవుని బిడ్డ, గద్దింపుకు లోబడితే ఘనపరచబడతారు ప్రియమైన దేవుని బిడ్డ. కానీ ఇక్కడ సిద్కియా ఏం చేస్తున్నాడంటే గద్దింపుని వినటం లేదు, దానిని త్రోసివేశాడు. ఎవరిని గద్దిస్తారో తెలుసండి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించవద్దు, ఆయన నిన్ను గద్దించినప్పుడు నీవు విసుకవద్దు. ఏం చేయకూడదంటమ్మా? ఆయన నిన్ను గద్దించినప్పుడు నీవు విసుకవద్దు, ఆయన శిక్షించినప్పుడు నువ్వేమాత్రం కూడా కోప్పడొద్దు. ఎందుకంటే తను ప్రేమించు కుమారుణ్ణి ఆయన శిక్షించును, తాను స్వీకరించబోవు ప్రతి కుమారుణ్ణి ఆయన దండిస్తాడు. ప్రేమించే కుమారుణ్ణే శిక్షిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నిన్నటి దినాన్న వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక మంచి తలంపును అందించాడు. మనం కొన్ని స్థలాలకి వెళ్ళినప్పుడు కొన్ని మొక్కలను చూసినప్పుడు, అబ్బా ఎంత అందంగా ఉన్నాయండి, ఈ మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో, చాలా చక్కగా ఎదిగినాయి అని చూసి సంతోషిస్తూ ఉంటాం. ఏ మొక్కలను చూసి సంతోషిస్తామో తెలుసండి? రోడ్డు పక్కన ఉన్నటువంటి మొక్కలను చూసి సంతోషిస్తామా? గార్డెన్లో పెంచే మొక్కలను చూసి సంతోషిస్తామా? గార్డెన్లో పెంచే మొక్కలను చూసి సంతోషిస్తాం. ఎందుకంటే రోడ్డు మొక్కున్నటువంటి మొక్కలు ప్రియమైన దేవుని బిడ్డ ఎలా పడితే అలా వాటి ఇష్టానుసారంగా పెరిగిపోతే వాటిని మలిచేవారు ఉండరు,
వాటి కొమ్మలను కత్తిరించే వారు ఉండరు కాబట్టి వాటి ఇష్టానుసారంగా పెరిగిపోతాయి. కానీ గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలు ఏం చేస్తారమ్మా, ఎప్పటికప్పుడే కట్ చేసి ప్రియమైన దేవుని బిడ్డ అవి చక్కగా ఒక పద్ధతిగా ఒక క్రమంగా ఎదిగే రీతిగా తన యజమానుడు ఏం చేస్తాడంటే వాటిని నిత్యము మలుస్తూ ఉంటాడు, కత్తిరి వేస్తూ ఉంటాడు. మన జీవితంలో కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ కత్తిరి వేయబడితే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. గద్దింపు అనేటువంటి కత్తెర వేయబడాలి నువ్వు. అప్పుడు సాత్వికం నీలోకి వస్తుంది, దీనత్వం నీలోకి వస్తుంది, మంచితనం అనేది నువ్వు నేర్చుకోగలుగుతావు. మనుషుల ఎదుట ఎలా విధేయుడుగా నువ్వు బ్రతకాలో ఏం నేర్పిస్తుంది అంటే ప్రియమైన దేవుని బిడ్డ గద్దింపు అనేది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆ హెబ్రీ పత్రికలోనే ఒక మాట వ్రాయబడింది, ప్రస్తుత కాలమున సమస్త శిక్షయు దుఃఖకరముగా ఉండును. ఎలా ఉంటుందమ్మా శిక్ష? దుఃఖకరంగా ఉంటుంది ప్రస్తుతమున. కానీ దాని యందు అభ్యాసము కలిగిన ఎడల అది మీకు నీతి సమాధానమైన ఫలమును తీసుకుని వస్తుంది. హల్లెలూయా. ఏం ఫలాన్ని తీసుకుని వస్తుందమ్మా? నీతి సమాధానం అనే ఫలము ఏది తీసుకొస్తుందంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ గద్దింపు. ప్రియమైన దేవుని బిడ్డ శిక్షణలో నీవు ఉండాలి, దండనలో నీవు ఉండాలి. ఎప్పుడు నన్నే గద్దిస్తూ ఉంటాడు మా నాన్న, ఎప్పుడు నన్నే తిడతా ఉంటుంది మా అమ్మ అని విసుకవద్దు, సనగవద్దు. ఒకటి తల్లిదండ్రుల గద్దింపుకి మనం లోబడాలి, పరలోకపు తండ్రి యొక్క గద్దింపుకి లోబడాలి. పరలోకపు తండ్రి యొక్క గద్దింపు ఎక్కడి నుండి మాకు వస్తుందండి అంటే దైవ సేవకుడిలో నుండి ఆయన గద్దిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ సిద్కియా ఇర్మియా గద్దింపుకు లోబడి తన ప్రవర్తనను సరి చేసుకుని ఉంటే తన జీవితం నెమ్మదిగాను సుఖంగాను హ్యాపీగా సంతోషంగా ఉండేది. కానీ గద్దింపుకు లోబడ్డాడంటారా? లోబడలేదు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఏం చేశాడు అంటే అతడి యొక్క స్వభావం ఎంత భయంకరమైందంటే 13వ వచనం చదువుకుందాం. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మీద తిరుగుబాటు చేశాడండి? ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా చక్కటి మాట వ్రాయబడింది. నెబుకద్నెజరు రాజు సిద్కియాకి ఆ పట్టణాన్ని అప్పగించేటప్పుడంట తన దేవుని నామమును బట్టి ప్రమాణం చేయించుకున్నాడంట. ప్రమాణం అన్న మాట ఉందా లేదండి? ఏమని ప్రమాణం చేయించుకున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డ నేను నీకు లోబడి ఉంటానయ్యా, దాసుడుగా ఉంటాను, నేను నీ మీద తిరుగుబాటు చేయను, అన్ని విషయాల్లో నీ మాట వింటానని దేవుని నామములో ప్రమాణం చేయించుకున్నాడట. కానీ ఆ ప్రమాణం మీద నిలబడ్డాడంటారా? ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చూస్తే ప్రియమైన దేవుని బిడ్డ 13వ వచనం మరలా చదువుతున్నాను. 36వ వచనం 36వ అధ్యాయము 13వ వచనం. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనమును వహించి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనెను. హల్లెలూయా. ఎవరి మీద తిరుగుబాటు చేశాడమ్మా? ఒకప్పుడు సామాన్యుడుగా ఉన్నటువంటి వ్యక్తిని పిలిచి ఇదిగో ఈ రాజ్యం మీద నువ్వు రాజుగా ఉండు, ఈ ప్రజల్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, వీరిని చక్కగా పరిపాలన చేసి అన్ని విషయాల్లో నా మాట విను నాయనా అని అప్పగించినటువంటి నెబుకద్నెజరు రాజు మీద తిరుగుబాటు చేసి తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడంటండి. దానిని బట్టి ఎవరికైనా కోపం వస్తుందా లేదమ్మా? ఒక మాట మీరు గమనించండి, ఇతడు దేవుని మాట విన్నాడా? చెప్పాలి. సిద్కియా దేవుని మాట వినలా, దేవునికి తిరుగుబాటు చేశాడు. ఒక విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి, దేవునికి లోబడేవాడు మనుషులు కూడా లోబడతాడు, దేవుని మాట వినేవాడు మనుషుల మాట కూడా చక్కగా విధేయత చూపించి వాటిని వింటాడు. కానీ ఇతడికి దేవుడి మాట వినే మనసు లేదు, మనుషుల మాట వినేటువంటి మనసు కూడా లేదు, సేవకుని గద్దింపుకు లోబడే మనసు కూడా లేదు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ సమయంలో ఏమైందంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఇక్కడ
అతడు చక్కగా యథార్థంగా నమ్మకంగా పరిపాలన చేయకపోవటం వలన అక్కడున్న ప్రజలందరూ ఏమైపోయారో తెలుసండి. 14 వచనాన్ని చదువుకుందాం. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచు వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఇక్కడ ఒక మాట ఆలోచన చేస్తే, నాయకుడు చేసే పరిపాలన బట్టే ప్రజలు ఉంటారు, అవునా కాదమ్మా? ఈ రోజునాడు సంఘాలలో గద్దించేటువంటి సేవకులు లేక, దేవుని వాక్యాన్ని వాక్యంగా బోధించి ఖండించేటువంటి సేవకులు లేక, గొర్రెలు తమకి ఇష్టమైనటువంటి త్రోవకి తొలగిపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, చాలామంది ఈ రోజునాడు కన్నీరు విడిచేది అదే, మంచి మార్గాన్ని బోధించేవారు మాకు లేరండి. దేవుడు కూడా అంటున్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇదిగో మిమ్మును బట్టియే నా గొర్రెలు చెరగొనిపోతూ ఉన్నాయి, నా కాపర్లు బట్టే నా మందలు నాశనమైపోతున్నాయి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కోపం వస్తుందా లేదండి? బాధ అనిపిస్తుందా లేదా? నమ్మి నా సంఘాన్ని చక్కగా కాస్తారు, నా సంఘాన్ని నీతి మార్గంలో నడిపిస్తారు, నా సంఘాన్ని చక్కగా క్రమపరుస్తారు అనుకున్నటువంటి దేవుడు తను నమ్మి తన యొక్క సంఘాన్ని అప్పగిస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఏది మంచో ఏది చెడో బోధించేటువంటి స్థితిగతులు ఈ రోజునాడు ఉండట్లేదు. సమూయేలు కుమారులు అలానే ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ధనాన్ని తీసుకుని న్యాయాన్ని అన్యాయానికి మార్చేసేవారంట, అన్యాయాన్ని న్యాయంగా త్రిప్పివేసేవారట. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజునాడు దేవుని యొక్క దుఃఖం అదే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, హెచ్చరించట్లేదు, గద్దించట్లేదు, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి సంఘాలు చాలా తక్కువని దేవుడు కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా చూస్తే మనం సిద్కియా నడవడి బాగోలేదు. యథార్థంగా తన రాజ్యాన్ని పరిపాలించకుండా ప్రార్థనలు జరగవలసినటువంటి మందిరంలో ఏం జరుగుతుందండి? విగ్రహారాధన జరుగుతుందంటమ్మా. హేయమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. అపవిత్రమైన కార్యకలాపాలకి ఏమైపోయిందంటే మందిరము నిలయమైపోయింది. తట్టుకోగలడమ్మా దేవుడు? ఈ రోజునాడు కూడా మొన్న ఫోన్లో చూస్తే చక్కటి దేవుని మందిరం, వాగ్దానాలు ఉన్నాయి, చక్కటి ఫొటోస్ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అది మందిరం, కానీ దాన్ని హోటల్గా మార్చేశారు. హోటల్ అంటే ఏం జరుగుతుందమ్మా? అపవిత్రమైన కార్యకలాపాలన్నీ కూడా ఆ స్థలంలో జరుగుతాయి. ఈ సిద్కియా యెరూషలేములో రాజు అయ్యుండి ఆ యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించడానికి బదులుగా విగ్రహాల్ని తీసుకొచ్చి అక్కడ ఆరాధించడం మొదలు పెట్టారంట. దేవుడు జాలిపరుడు, యథార్థవంతుడు గనుక తన యొక్క దూతల్ని పంపించి హెచ్చరిస్తూ ఉన్నాడట. ఇక్కడ వ్రాయబడింది, పెందల కడ లేచి నేను నా సేవకుల్ని ప్రవక్తల్ని పంపించి వారిని గద్దిస్తున్నాను, కానీ వారు ఏం చేస్తున్నారంటే నేను పంపించే నా సేవకుల్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు, వారిని అవమానిస్తూ ఉన్నారు, మరి కొంతమందిని చంపుతూ ఉన్నారు, కానీ వారి మాట మాత్రం విని తమ చెడుతనాన్ని విడిచిపెట్టట్లేదు. బైబిల్ గ్రంథంలో ఒక పట్టణం పాడైపోయినా, ఒక కుటుంబం నాశనం అయిపోయిందన్నా నీతిమంతులు ఎక్కడ నాశనమైనట్టుగా లేదండి. ఎవరి మీద రగిలిందమ్మా దేవుని యొక్క కోపము, ఉగ్రత? చెప్పాలి. సొదొమ గొమొర్రా నాశనం అయిపోయింది అగ్నిగంధకాలతో. అంటే అక్కడ ప్రజలు మంచివారు అని ఎక్కడన్నా వ్రాయబడిందా? వారి చెడుతనాన్ని బట్టి వారు నాశనం చేయబడ్డారు. అలానే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కొరహు కుటుంబము ప్రాణంతోనే పాతాళానికి దిగిపోయిందంటే, ప్రియమైన దేవుని బిడ్డ, మంచి చేశాడటారా చెడు చేశాడటాడా?
చెడు చేసి మోషే మీద తిరుగుబాటు చేశాడు కాబట్టి నేల నెర విడిచి వారు పాతాళానికి దిగిపోయారని వ్రాయబడింది. అలానే ఆకానును మనం జ్ఞాపకం చేసుకుంటే మీరు ఆ పట్టణం మీదకి వెళ్ళండి కానీ ఏది తెచ్చుకోవద్దని దేవుడు చెప్పారు. విధేయత చూపించారు, అవిధేయత చూపించారు. అవిధేయుడయ్యి నేను వాటిని చూచి ఆశించి నేను వాటిని తెచ్చి నా గుడారంలో దాచిపెట్టుకున్నాను అంటున్నాడు. ఎక్కడ దాచిపెట్టుకున్నాడమ్మా? గుడారంలో దాచిపెట్టుకున్నాడట ప్రియమైన దేవుని బిడ్డ. వస్త్రము, వెండి, బంగారాన్ని దాచిపెట్టుకున్నాడు. కీడ మేల ఏం పొందుకున్నాడమ్మా? భయంకరమైన కీడు, నాశనం వాని మీదకి వచ్చేసింది. దేవుడు చెప్పినట్లుగా చేస్తే ఎవరు పాడైపోతారండి? దీవించబడతాం తప్ప ఎప్పుడు దేవుడు చెప్పినట్లుగా మనం నడిస్తే, దేవుని చిత్తం చేయటానికి నీ హృదయాన్ని లోపరుచుకుంటే, నీ మనస్సును లోపరుచుకుంటే యేసేపు దీవించబడినట్లుగా మనం దీవించబడతాం. దానియేలు గొప్ప చేయబడినట్లుగా మనం కూడా గొప్ప చేయబడతాం. ఒక ఎస్తేరు, అనాథ అయినటువంటి ఎస్తేరును దేవుడు హెచ్చించినట్లు నిన్ను నన్ను హెచ్చించడా ప్రియమైన దేవుని బిడ్డ? దేవుని యొక్క వాక్యానికి అవిధేయులైతే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఏం చేస్తాడంటే పనికి రాని చెట్టును మనం ఎలా అయితే నరికి వేస్తామో దేవుడు కూడా వారిని నరికి వేస్తాడు, వేళ్లతో సహా పెళ్ళగించి వేస్తాడట. ఇక్కడ కూడా వ్రాయబడినటువంటి మాట మనం చూస్తే దీనికి ప్రతిఫలంగా ఏమొచ్చింది వారికి? దేవుడు అవకాశం ఇచ్చాడు, గద్దించాడు, ప్రవక్తలు పంపించి పెందల కాడే పంపించాడు. నైనా నీ చెడుతనాన్ని విడిచిపెట్టి, నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావని తెలియక చేయటం కాదమ్మా, తెలిసి తెలిసి ఆ అన్యాయాన్ని చేస్తూ దేవుని మందిరాన్ని అపవిత్రపరచగా నెబుకద్నెజరు రాజు మరలా వచ్చేసాడు యెరూషలేం పట్టణం మీదకి. ఏం చేస్తాడో తెలుసండి? 17వ వచనం, ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. హల్లెలూయా. కల్దీయుల రాజు ఎవరు వచ్చారంటమ్మా? కల్దీయుల రాజు వారి మీద యుద్ధం చేయటానికి, వారికి కీడు చేయటానికి దేవుడు ఎవరిని ప్రేరేపించాడంటమ్మా? కల్దీయుల్ని. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కల్దీయులు రాజులు రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. ఈ కల్దీయులు వచ్చి ఏం చేశారంటండి? యవ్వన బిడ్డల్ని ఎక్కడ దొరికినా, అయ్యా వీధిలో దొరికారు యవ్వన బిడ్డలంటే అక్కడ చంపొద్దు, దేవుని మందిరానికి తీసుకుని రండి అని దేవుని మందిరంలో ఖడ్గం చేత చంపేశారంట. ఇప్పుడు మందిరం అంతా కూడా రక్తపాతం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. దేనికోసమమ్మా ఈ యొక్క భయంకరమైన కీడు దేనికోసం వచ్చిందంటే వారు చేసినటువంటి అవిధేయతను బట్టి, వారు దేవుని ఎడల ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దోహ కార్యాలు చేస్తున్న దానిని బట్టి గద్దించాడు, కానీ గద్దింపుకు లోబడలేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. దానిని బట్టి చెడుతనము నడిచారు, హృదయాన్ని కఠినం చేసుకున్నారు, దేవునికి విరోధంగా పాపం చేసి దేవుని మందిరాన్ని అపవిత్రపరిచారు. కాబట్టి అదే మందిరంలో ఏం చేస్తున్నారంటే శత్రువులు వచ్చి యవ్వన బిడ్డల్ని ఖడ్గం చేత హతం చేసేస్తూ ఉన్నారంటండి. మరొక మాట చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అతడు యవ్వనుల ఎందైనను యువతుల ఎందైనను ముసలివారి అందైనను నెరసిన వెంట్రుకలు గలవారి అందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. ఎవరు అప్పగించేశారంటమ్మా? దేవుడు వారిని అతని చేతులకు అప్పగించునని వ్రాయబడింది. అదే దేవుని హస్తం సిద్కియాకి తోడై ఉంటే, దేవుని కనుదృష్టి, దేవుని యొక్క కాపుదల ఉంటే శత్రు ఆ దేశంలోకి వచ్చేవాడు అంటారా? ఒక్కరి ప్రాణాన్ని కూడా దేవుడు ముట్టనిచ్చేవాడు కాదు. కానీ ఇతడు దేవుని యందు భయభక్తులు విడిచి తనకు తోచింది అనిపించింది చేయకు బట్టికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ గ్రామంలో ఆ పట్టణంలో ఉన్న ముసలివారేంటి, యవ్వనులనేంటి, తల నెరిసినటువంటి వృద్ధులనేంటి, బాలికల విషయంలో కూడా వారి జాలి పడలేదంటండి. మొత్తం అందరినీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ హతమార్చేశారు. ఈరోజు నాడు ఆలోచన చేస్తే ఎందుకు కీడు రాబోతుంది అంటే యెషయా గ్రంథం ఒకసారి తీసుకుందామా? యెషయా గ్రంథాన్ని 13వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి అమ్మా.
యెషయా గ్రంథం యెషయా గ్రంథం 13వ అధ్యాయము 9వ దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. ఆకాశ నక్షత్రములు నక్షత్ర రాసులు తమ వెలుగు ప్రకాశింపవు. ఉదయకాలమున సూర్యుణ్ణి చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించేదను, బలత్కారుల గర్వమును అణిచివేసేదను. బంగారము కంటే మనుషులను, ఒపీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎందుకు నాశనం పట్టణం మీదకి వచ్చిందంటే ఇక్కడ వ్రాయబడింది, లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోతూ ఉన్నాను. నీతి జనములు ఘనతకెక్కుదురు కానీ నశింపరు. కానీ దుష్టులైనటువంటి వారి మీదకి ఏమొస్తుందంటే దేవుని యొక్క ఉగ్రతను దేవుడు కుమ్మరిస్తున్నాడు. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని ఉగ్రత దేనికంటే దేశమును పాడు చేయుటకు, పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయటానికి దేవుని ఉగ్రత దిగొస్తుంది. ఇక్కడ కూడా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అందరినీ కూడా హతం చేయటం జరిగింది. అంత మాత్రమే కాదమ్మా, 18వ వచనంలో వ్రాయబడింది, మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి, దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయిను. ఆనాడు సొలొమోను ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేని చేత దేవుని మందిరాన్ని కట్టించాడండి? బంగారపు పోత. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అక్కడ ఉపయోగించినటువంటి వాటికి బంగారముతో కొన్నిటిని కట్టించాడు, వెండితో కొన్ని చేపించాడు. అలానే ఇత్తడి గంగాలాలు అక్కడ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, చాలా విలువైనటువంటి వస్తువులు ఆ మందిరములో ఉన్నాయి. చాలా కొన్ని కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి వస్తువులు. ఇప్పుడు రాజు చిన్నవేంటి పెద్దవేంటి అన్నిటినీ కూడా ఏం చేశాడమ్మా? తన దేశానికి పట్టుకుని పోయాడు. అంత మాత్రమే కాకుండా అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టిరి. ఏం తగలబెట్టబడిందండి? దేవుని యొక్క మందిరం, ఆరాధన జరిగేటువంటి స్థలం, నిత్యము దేవుని సన్నిధిలో ధూపం వేసేటువంటి స్థలాలు కాల్చివేయబడ్డాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రెండవదిగా చూస్తే దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి, దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తుగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసుకొని పోయిను. రాజ్య పారసికుల దగ్గు వరకు వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకును దాసులైరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందుకే అనుకుంటా విలాప వాక్యాల్లో వ్రాయబడింది, వీరు ఏమైపోయారమ్మ? శత్రువులకి, పారసీకులకి దాసులైపోయారంటండి. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఏమనంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, పొట్టకూటికై ఐగుప్తీయులకును అక్షారీయులకు మేము లోబడి ఉన్నాము. మాకు దాసులై ఉండవలసినటువంటి వారు మా మీద ప్రభువులై ఉన్నారు. మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు, వారి దోష శిక్షను మేము భరిస్తూ ఉన్నాం. నిజంగా ఇప్పుడు వీరు ఎక్కడికి కొనుపోబడ్డారు? చావగా మిగిలిన వారంటే అన్యుల దేశంలోని కొనుపోబడ్డారు. నిజంగా మరి వారితోటే పోదు కదండి దాస్యత్వం. వారి పిల్లలకు కూడా ఏముంటుందంటే బానిస బ్రతుకు. అందుకే వారు అంటున్నారు, మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు, మేము వారి దోష శిక్షను అనుభవిస్తూ ఉన్నామని కన్నీళ్లు విడుస్తున్నారు. దాసులై ఉండవలసిన వారి మీద ప్రభువులై ఉన్నారంట. ఒకప్పుడు ఎవరు రాజులు, ఒకప్పుడు ఎవరు ప్రభువులు, ఒకప్పుడు ఎవరు అధిపతులు అంటే సిద్కియా అనేటువంటి వ్యక్తి రాజు.
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అందరూ స్వతంత్రులుగా బ్రతికేటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డ, కావలసింది తింటూ చక్కగా సస్యశ్యామలముగా పండే భూమిలో సంతోషంగా బ్రతికేటువంటి వారు ఇప్పుడు దాసులైపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేనికోసం? ఒక్క వ్యక్తిని బట్టి ఎంతమంది శిక్షించబడ్డారమ్మా? ఆ పట్టణంలో ఉన్న వారు అందరి మీద కూడా శిక్ష, నాశనం వచ్చేసింది. అదే ఈ సిద్కియా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మంచి మార్గంలో ఉంటే నడిచే ప్రజలు మంచి మార్గంలో ఉండరంటారా? ఒకరు కాకపోతే ఒకరైనా నడుస్తారు కదమ్మా. కానీ రాజే చెడిపోతే ప్రజలు ఎలా ఉంటారండి? ఆయన చేస్తే లేదు కానీ మేము చేస్తే తప్ప అంటారా? లేదండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఒక మాట గమనించు. మనం ఒక అధికారం క్రింద ఉన్నామంటే మన అధిపతులు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేవుని మార్గంలో కరెక్ట్గా, యథార్థంగా, ఖచ్చితంగా జీవించే వారి సంరక్షణలో, వారి బోధలో, వారి యొక్క నీడలో మనం ఉంటే మనం కూడా ఎలా నడవగలుగుతామండి? యథార్థంగా, కరెక్ట్గా, ఖచ్చితంగా జీవించగలుగుతాం. అప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆశీర్వాదానికి పాత్రులం అవుతామా? శాపానికి పాత్రులం అవుతామా? ఆశీర్వాదానికి పాత్రులం అవుతాం. లోతు అబ్రహామును అంటు పెట్టుకుని ఉన్నాడు. నీతిమంతుడైనటువంటి విశ్వాసులకి తండ్రి అయిన అబ్రహామును అంటు పెట్టుకుని ఉన్నాడు. దీవించబడ్డాడా? లేదండి. దీవించబడ్డాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కాబట్టి మన సహవాసం, మన ఎవరి సంరక్షణలో ఉండాలంటే యథార్థవంతుడు, నీతిమంతుడు. హెబ్రీ పత్రికలో వ్రాయబడింది, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు సంరక్షణలో మనం ఉన్నాం. కడవరకు కూడా ఆయన సంరక్షణలో, కాపుదలలో మనం జీవించి ఫలించుదుము గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు అయినటువంటి దేవుడు మనతో మాట్లాడింది ఏంటి అంటే, సిద్కియా నాశనం అయిపోవటానికి కారణం ప్రవక్తల్ని దేవుడు తన దూతల్ని పంపించి హెచ్చరించాడు. లోబడలా, తిరుగుబాటు చేశారు, హేళన చేశారు తన సేవకుల్ని. కొందరిని చంపారు, కొందరిని అవమానించారు. రెండవది, తన మీద నాయకుడుగా ఉన్న నెబుకద్నెజరు రాజు మీద కూడా ఇతడు తిరుగుబాటు చేశాడు సిద్కియా. మూడవది, అతడు హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. సిద్కియా ఏం చేసుకున్నాడండి? కఠినం చేసుకుని గర్వంగా ప్రవర్తించాడు. ఇతడు నాశనం అవటానికి 3 కారణాలు. ఒకటి, దేవునికి లోబడలా, తన సేవకుల మాట వినలా. నెబుకద్నెజరు రాజు తన మీద అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా లోబడలా, తిరుగుబాటు చేశాడు. మూడవది, తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు గనుక భయంకరమైనటువంటి కీడు తన మీదకి, తన ప్రజల మీదకి వచ్చింది. అటువంటి కీడు, అపాయం మన మీదకి రాకుండా ఆ ప్రభు అయినటువంటి దేవుడు మనల్ని కాపాడి రక్షించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నువ్వు గొప్పవాడవయ్యా, గనుడవయ్యా. అయ్యా, నువ్వు శక్తిమంతుడు, సజీవుడు. నువ్వు శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతినొందుచున్న దేవుడు. ఈ సమయంలో మాతో మాట్లాడినటువంటి మాటలు అయ్యా నాన్న మా వినుకుడులో నిలిచి ఉండాలి, మా హృదయంలో ముద్రించబడి నువ్వు అంటున్నావు, ఇదిగో నేను ఆశీర్వాదాన్ని, శాపాన్ని, జీవాన్ని, మరణాన్ని నీ ఎదుట పెట్టాను. దేనిని కోరుకుంటావు? నువ్వు ఆశీర్వాదాన్నే కోరుకో నా కుమారుడా. నువ్వు జీవ మార్గాన్నే ప్రేమించి దానిలో నడువని మమ్మల్ని బలవంతం చేస్తూ ప్రతి దినము నాయన యెరూషలేము పట్టణంలోనికి దూతల్ని, ప్రవక్తల్ని, సేవకుల్ని పెందల కడ పంపించి ఎలా హెచ్చరించి గద్దించావో అలానే ప్రభువా మమ్మల్ని హెచ్చరించి గద్దించినప్పుడు లోబడుతూ నాన్న నీ వాక్యానికి విధేయులమవుతూ నీ మార్గంలో నడవటానికి ఆశీర్వాదపు వాక్యాలు ప్రభు, వాగ్దానాలు ప్రభు మేము సంపాదించుకోవటానికి సహాయం చేసి నీ మార్గంలో మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.